రావణాసురుడి మదర్ సహస్రలింగానికి పూజ చేస్తుంది. తర్వాత వాళ్ళ అమ్మ, రావణాసురుడి వాళ్ళ అమ్మ ఆత్మలింగం కావాలని కోరిద్ది శివుడిది. ఆ ఆత్మలింగమేనా కావాలని అడుగుతాడు. ఆత్మలింగం కోసం రావణాసురుడు ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. ఈ ఘోరమైన తపస్సు గురించి నారదుడు విష్ణుమూర్తికి చెప్తాడు ఇట్లా చేస్తున్నాడని. తర్వాత రావణాసురుడు కైలాస పర్వతాన్ని పెగిలించడానికి ప్రయత్నం చేశాడు. పార్వతీదేవిని పెళ్ళాడాలంటే మండోదరిని పెళ్లి చేసుకుంటాడు. ఇక్కడ పార్వతి లాంటి అమ్మాయిని తీసుకురమ్మంటే మండోదరి అని తీసుకొస్తాడు, పార్వతీదేవి అని. ఇక్కడ మళ్ళీ ఘోరమైన తపస్సు చేస్తాడు ఆత్మలింగం కోసం. శివుడు మెచ్చి ఆత్మలింగాన్ని సమర్పిస్తాడు. శివుడు ఆత్మలింగం ఇచ్చినాక నారద మహర్షి వినాయకుడి దగ్గరికి వెళ్ళి ఇట్లా చేశాడు నాన్నగారు అని చెప్తాడు. ఈ నువ్వే ఏదో ఒకటి చేయాలని చెప్తాడు వినాయకుడిని. అప్పుడు వినాయకుడు బ్రాహ్మణ వేషంలో వస్తాడు. సూర్యాస్తమయం అయ్యేటప్పుడు రావణాసురుడు బ్రాహ్మడికి, అంటే బ్రాహ్మణ రూపంలో ఉన్న వినాయకుడికి శివలింగాన్ని ఇస్తాడు. చెప్తాడు 3 సార్లు పిలుస్తాను, మీ మధ్యలో రాకపోతే కింద పెట్టేస్తానని చెప్తాడు. సముద్రంలోకి వెళ్ళినాక 3సారి స్నానం చేస్తుంటాడు. 3 సార్లు కేకేస్తాడు. ఆ కేకేసి ఈ శివలింగాన్ని అక్కడ పెట్టేస్తాడు. హలో రావణ ఇక్కడ పెడుతున్నా అని 3 సార్లు కేకేస్తాడు. ఆ శివలింగం కిందకి పెట్టేసినాక వినాయకుడిని బ్రాహ్మణ రూపంలో ఉన్నప్పుడు నెత్తి మీద ఉట్టికాయలు వేస్తాడు, ఎందుకు పెట్టావని. బ్రాహ్మణ రూపంలో ఆత్మలింగాన్ని గోకర్ణంలోది అక్కడ కింద పెట్టేస్తాడు. వినాయకుడు పక్కన ఉన్నాడు. దాన్ని పెకిలించడానికి ప్రయత్నం చేస్తే అది పెరుగుతూ వచ్చింది 6 అడుగులు. ఇట్లా హుబ్లీలో ఉంటుంది. గోకర్ణ లింగం